నాకేం ఇన్స్టెంట్‌గా పాన్ ఇండియన్ మార్కెట్ అవసరం లేదు. ఇన్‌స్టాల్‌మెంట్‌లో వచ్చినా చాలు అంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు నాని. అన్నట్టుగానే పాన్ ఇండియా మార్కెట్ కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ హీరో. ఈ క్రమంలోనే పక్క ఇండస్ట్రియల్ ఆడియన్స్‌కి తన యాక్టింగ్ డోస్ మెల్లమెల్లగా ఎక్కిస్తున్నారు నేచురల్ స్టార్. ఓ విధంగా చెప్పాలంటే ప్రభాస్ కంటే ముందు తెలుగు నుంచి మొట్టమొదటి పాన్ ఇండియన్ హీరో అంటే నాని అనే చెప్పాలేమో. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా బాహుబలి కంటే ముందే ఈగతో హిందీ ఆడియన్స్ ని పలకరించారు నాని. మక్కీ పేరుతో విడుదలైన ఈ చిత్రానికి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తమిళ ఆడియన్స్ కి ఎప్పటినుంచో నాని పరిచయమే. కెరియర్ మొదట్లో 1-2 బైలింగ్వల్ సినిమాలు కూడా చేశారు నాని. ఆ తర్వాత తెలుగుకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఈగ పుణ్యమా అని బాలీవుడ్ ని పలకరించారు. ఈ మధ్య తెలుగులో ఉండి మిగిలిన భాషలపై ఫోకస్ పెంచేశారు నేచురల్ స్టార్. ఈ క్రమంలోనే దసరా నుంచి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. అయితే దసరా కేవలం తెలుగులోనే హిట్ అయింది. మిగిలిన భాషల్లో కనీస ప్రభావం చూపించలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇదే ప్రశ్న నానిని అడిగితే నాకేం ఇప్పటికిప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ అవసరం లేదు, మెల్లగా వస్తే చాలు అన్నారు. దసరాతో గుర్తింపు తెచ్చుకుని అంటే సుందరానికి హాయ్ నాన్నతో అక్కడి వాళ్ళకి మరింత చేరువయ్యారు నాని. ఇప్పుడు సరిపోదా శనివారం మరింత భారీగా రాబోతోంది. సరిపోదా శనివారం సినిమాను తెలుగుతో సమానంగా ఇతర భాషల్లోనూ ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నాని. దానికి తగ్గ ప్రణాళికలు చేసుకుంటున్నారు కూడా. మిగిలిన భాషల్లో దీనికి సూర్య సాటర్డే అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ సినిమా. చూడాలి మరి నాని పాన్ ఇండియన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో.